హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు ఒక గొప్ప నోటిఫికేషన్‌తో మీ ముందుకొచ్చానండి. ఇదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి. ఏంటి అది అంటే ఎయిమ్స్ అండి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అనమాట. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. యాక్చువల్‌గా మనకి ఈ ఎయిమ్స్ అనేది మంగళగిరి, గుంటూరులో ఉంది. అలానే ఎయిమ్స్ బీబీ నగర్ హైదరాబాద్‌లో కూడా ఉందనమాట. యాక్చువల్‌గా మనకి ఈ ఎయిమ్స్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని ఎయిమ్స్ నుంచి కామన్‌గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. ఓకే. ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి కూడా ఉద్యోగ అవకాశాలనేవి మనకి ఉన్నాయన్నమాట. దీనికి ఆహ్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలానే అన్ని క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్మీడియేట్, 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్ అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డీటెయిల్డ్‌గా చెక్ చేద్దాం. ఓకే. ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు ఛానెల్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్‌గా మీకు ఛానెల్‌లో అప్డేట్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎవరు టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే డే టు డే అప్డేట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఎయిమ్స్ నుంచి రిలీజ్ అయిన ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్‌గా చెక్ చేద్దాం. ఇదిగోండి ఎయిమ్స్ బీబీ నగర్ అన్నమాట. తెలంగాణలో ఉండే ఎయిమ్స్ బీబీ నగర్ ఒక అఫీషియల్ వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ చూసారు మీరు ఈ పేజ్‌లోకి వచ్చిన తర్వాత కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2024 ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎయిమ్స్ మంగళగిరి ఉంది కదండీ! ఇందులోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా! అనౌన్స్‌మెంట్స్‌లో క్లిక్ హియర్ ఫర్ కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ అని ఈ 2 వెబ్‌సైట్‌లో ఏ వెబ్‌సైట్ నుంచి మీరు చెక్ చేసినా మీకు డైరెక్ట్‌గా ఆ నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది టోటల్‌గా 207 పేజెస్ ఉందండి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని ఎయిమ్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని ఎయిమ్స్ నుంచి మనకి కామన్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట ఇది. సీఆర్‌ఈ అని ఉంది కదా! కామన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇక్కడ నుంచి మనకి కామన్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ 207 పేజెస్ మనం చెప్పాలి, చెక్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఏవైతే మనకి ఎయిమ్స్ బీబీ నగర్ అంటే మన తెలంగాణ, అలానే ఎయిమ్స్ మంగళగిరి మన ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ పొజిషన్స్ కోసం మనం క్లియర్‌గా చెక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇవంతా కూడా నోటిఫికేషన్ డేటు, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇవన్నీ ఇచ్చాడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు జనవరి 7థ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే ఈ మంత్ 7థ్ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు జనవరి 31 ఈలోపే మీరు అప్లై చేయాలి. ఇంకోటి డేట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ యాక్సెప్టెన్స్ టు ఏపీర్ ఇన్ ఎగ్జామినేషన్ మీకు ఫిబ్రవరి 11థ్ మీకు తెలుస్తుంది. మీకు మీ అప్లికేషన్ యాక్సెప్టెన్సీ అయిందా లేదా అనేది. ఓకేనా? అండ్ ఇంకోటి డేట్ ఆఫ్ కరెక్షన్స్. కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడే కరెక్ట్‌గా డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఒకవేళ మీకేమైనా తెలియకుండా రాంగ్ జరిగిందనుకోండి, అవి కరెక్ట్ చేసుకోవడానికి మీకు కొంత టైమ్ ఇచ్చారు 2 డేస్. ఫిబ్రవరి 12థ్ నుంచి ఫిబ్రవరి 14థ్ వరకు. ఓకేనా? ఇంకోటి ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఇవన్నీ కూడా తర్వాత నోటిఫై చేస్తారనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడండి. 26థ్ ఫిబ్రవరి 2025 నుంచి 28థ్ ఫిబ్రవరి 2025 ఈ 2 డేట్‌లో మీ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. 26, 27, 28 ఈ 3 డేట్స్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చనమాట ఫిబ్రవరి. సో, డెఫినిట్‌గా వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ నోటిఫికేషన్స్ అంటే ఏ పోస్టులకి మీకు అలా బీబీ నగరు అలానే మనకి మంగళగిరిలో వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మార్క్ చేసి పెట్టాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి అసిస్టెంట్ పొజిషన్ అండి. ఈ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మినిమమ్ 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్. ఈ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు డిగ్రీ పాస్ అయితే చాలండి. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ అలానే ఇంకొక పొజిషన్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకుంటే దీనికి కూడా అండి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ
ఇంకా అలాగే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ బీబీ నగర్‌లో ఉన్నాయి వేకెన్సీస్ అనమాట. దీనికి ఏజ్ చూసుకుంటే 21-30 ఇయర్స్ ఉండాలి. ఏజ్ క్రైటీరియా ఇంకా దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ అలానే నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి కూడా డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. ఇది కూడా బీబీ నగర్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 20-30 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి. అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మంగళగిరిలో కూడా ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో కూడా ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పొజిషన్‌కి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. 21-30 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుందనమాట. ఓకే. అండ్ అలానే ఇంకొక పొజిషన్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఓకే. దీనికి కూడా మీకు డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ మీకు చదువుంటే మీరు చాలా పొజిషన్‌లకి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఇందులో నేను కొన్ని పొజిషన్స్ ఏవైతే మీకు వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయో అవి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి మనకి మంగళగిరి అలానే బీబీ నగర్‌లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టోటల్‌గా 207 పేజెస్ ఉందండి. టోటల్‌గా చెప్పాలంటే మనకి చాలా టైం తీసుకుంటది. అందుకంటే నేను కొన్ని పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎక్స్‌పీరియన్స్ డిగ్రీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. ఇంటర్, డిగ్రీ, 10థ్. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ అండి. ఇదిగోండి ఆఫీస్ అసిస్టెంట్ అండి. ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్‌కి కూడా మీకు డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి అయితే మీకు 12థ్ స్టాండర్డ్ పాస్ అయితే చాలండి. 12థ్ స్టాండర్డ్ పాస్ అయ్యి మీకు టైపింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలన్నమాట. షుడ్ పాస్ స్పీడ్ నాట్ లెస్ దాన్ 8000 కీ డిప్రిసియేషన్ పర్ అవర్. అంటే మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. అలానే మీకు 12థ్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ ఉండి మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు మన ఆంధ్ర, తెలంగాణలో లేదండి పోస్టింగ్ అనేది. ఇదిగోండి. ఇంకోటి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. దీనికి 12థ్ స్టాండర్డ్ పాస్ అవ్వాలి. అలాగే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుందనమాట. దీనికి ఎయిమ్స్ బఠిండాలో ఉంది ఇది. ఈ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పొజిషన్ అంటే ఇలా చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో మనం కొన్ని పొజిషన్స్ అన్ని చెప్తున్నాననమాట. ఏవైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే 10థ్ క్వాలిఫికేషన్ దాంతో పాటు ఏవైతే మంగళగిరి అలాగే బీబీ నగర్‌లో వేకెన్సీస్ ఉన్నాయో వాటి కోసం మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అలానే ఇంకొక పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్ 2 అనమాట. ఈ ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్ 2 చూసుకుంటే మీకు 10థ్ పాస్ ఆర్ ఐటీఐ ఈక్వివలెంట్ అన్నాడు. 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ అసిస్టెంట్ అటెండెంట్ గ్రేడ్ 2 పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఆంధ్ర, తెలంగాణలో వేకెన్సీస్ లేవన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఏవైతే మనకి వితౌట్ ఎక్స్‌పీరియన్స్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఇది కూడా మనకి ఆంధ్ర, తెలంగాణలో లేవు. దీనికి డిగ్రీ ఉండాలి. ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఓకే. అండ్ అలానే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఇందులో చూసుకుంటే డ్రైవర్ పొజిషన్ అండి. ఈ డ్రైవర్ పొజిషన్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ ఉండి హెవీ వెహికల్, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి. ఇక్కడ చూసుకుంటే మీకు ప్రోగ్రామర్ అండి. దీనికి బీటెక్ ఉండాలన్నమాట. బీటెక్ ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ ఉండి మీకు బీటెక్ ఉంటే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు ప్రోగ్రామర్. ఇది మనకి ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ పొజిషన్‌కి. ఏజ్ నాట్ దెన్ 30 ఇయర్స్ అన్నాడు. అంటే 30 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు అండ్ దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా కూడా చెక్ చేద్దాం. అండ్ అలాగే ఇంకొక పొజిషన్ చూద్దాం. ఇంకొక పొజిషన్ ఏంటంటే ఇదిగోండి పర్సనల్ అసిస్టెంట్ అండి. ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్‌కి మనకి హైదరాబాదు అలాగే మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్‌కి డిగ్రీ ఉండాలండి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దాంతో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. 10 మినిట్స్ అట్ ది రేట్ 100 వర్డ్స్ పర్ మినిట్. ఓకే. డిజైరబుల్ అడిగాడు. మ్యాండేటరీ ఏం కాదు. మీకు టైపింగ్ డిగ్రీ ఉండి టైపింగ్ స్పీడ్ ఉంటే ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి బీబీ నగర్ అంటే హైదరాబాద్ అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ చూస్తే అంటే పేజ్ నంబర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకొని అవి మాత్రం మీకు
ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. స్టెనోగ్రాఫర్ అండి. ఈ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు హైదరాబాద్‌లో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి 12థ్ స్టాండర్డ్ పాస్ అవ్వాలి. అలాగే మీకు టైపింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. స్కిల్ టెస్ట్ ఉంటదన్నమాట దీనికి. ఓకే. ఇవండి డీటెయిల్డ్ పొజిషన్స్ అన్నమాట. కొన్ని పొజిషన్సే నేను సెలెక్ట్ చేసుకొని మన ఆంధ్ర, తెలంగాణలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అలాగే ఇంటర్మీడియేట్ వితౌట్ ఎక్స్‌పీరియన్స్ అలాగే డిగ్రీ వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా నేను సెపరేట్‌గా మార్చేసి పెట్టుకొని అవి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు డిప్లొమా, ఐటీఐ విత్ ఎక్స్‌పీరియన్స్ అలాగే బీటెక్ వాళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. మీరు ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దాంట్లో చెక్ చేసుకొని ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. ఇంకా అలాగే ఏజ్ క్రైటీరియా ఇచ్చాడు కదండీ! 18-27 ఇయర్స్, 18-30 ఇయర్స్ అని ఇచ్చాడు కదా! దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మీకు ఫస్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే టోటల్‌గా మీకు జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మీకు 3000 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే మీకు 2400 రూపీస్. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. సో, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసి ఎందుకంటే మీకు 3000 రూపీస్ ఫీజ్ అంటే నార్మల్ కాదు కదండీ! ఒక అప్లికేషన్‌కి 3000 రూపీస్ ఫీజు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ లేదు. వాళ్ళు కూడా 2400 రూపీస్ పే చేయాలి. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చాడనమాట. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసి డెఫినిట్‌గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది అప్లై చేసి చూద్దాంలే అని అనుకుంటారు. అలా అయితే అప్లై చేయడం వేస్ట్. ఎందుకంటే 3000 రూపీస్ ఫీజ్ కాబట్టి. సో, డెఫినిట్‌గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసి వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు. మీకు ఆల్‌మోస్ట్ 1 మంత్ మాత్రం 1 ½ మంత్ మాత్రమే టైం ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అవి. ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదండి. టోటల్‌గా మీకు 100 ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 400 మార్క్స్‌కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటదన్నమాట. అంటే ఈచ్ క్వెషన్ మీకు 4 మార్క్స్. అందులో మీకు 25 మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ పైన ఉంటది. అండ్ 75 క్వెషన్స్ అనేవి మీకు మీ డిసిప్లిన్ అంటే మీ కన్సర్న్ డిసిప్లిన్ మీద క్వెషన్స్ అనేవి ఉంటాయి. టోటల్‌గా 100 క్వెషన్స్ 400 మార్క్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండదండి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటది. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్‌కి 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్‌కి 1/4 అనేది పోతది. ఓకే. ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు. 40 మార్క్స్ ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అలాగే 35 మార్క్స్ ఫర్ ఓబీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ అంటే పర్సెంటేజ్ అన్నమాట. టోటల్‌గా వచ్చిన మార్క్స్‌లో పర్సెంటేజ్ అనేది 40, 35, 30% వస్తే మీ రిజర్వేషన్ బట్టి మీకు క్వాలిఫైయింగ్ అనేది ఉంటదన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పాను కదండీ! ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అన్నమాట. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. ఇది డెఫినిట్‌గా ఒక మంచి అవకాశం అండి. మన ఆంధ్ర, తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఉద్యోగ అవకాశాలు. సో, డెఫినిట్‌గా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. యుటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నోటిఫికేషన్ చూసిన తర్వాత ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.